హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం జియాగోడ్లో ఉన్నాం. జియాగోడ్ వచ్చేసి హైదరాబాద్ పార్లమెంట్ కింద వస్తుందన్నమాట. సో హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీగా బీజేపీ నుంచి మాధవరావు గారు నుంచుంటున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారు నుంచుంటున్నారు. సో ఈ ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో గెలుస్తూ వచ్చింది, కానీ ఈసారి మాత్రం బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి అందరూ అంటున్నారు. మాధవరావు గారి గురించి ఎప్పుడైతే మోదీ గారు ట్వీట్ చేశారు, అప్పటి నుంచి ఇక్కడ రాజకీయాలు వేడి పుంజుకున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి అయితే ఎలాంటి అభ్యర్థిని బరిలో దించలేదు. సో వాళ్ళు ఒకవేళ దించితే సానియా మిర్జా గారిని దించుతానంటున్నారు. అది ఎంత మాత్రం అనేది మనకు స్పష్టం లేదు. కానీ ఇక్కడ మాత్రం ఎంఐఎం పార్టీ తరఫున అదేవిధంగా బీజేపీ తరఫున బాగా పోటాపోటీగా ఉంది. సో జియాగూడ ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు ఓటు ఎవరికి వేస్తారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ తరఫున మాధవరావు గారు నుంచుంటున్నారు. ఎంఐఎం పార్టీ తరఫున ఎప్పటి నుంచో అసదుద్దీన్ గారు ఉన్నారు. ఆయన ఇప్పటివరకు గెలుస్తూనే వచ్చారు, కానీ ఈసారి ఎంతమంది పోటాపోటీగా ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? మేమైతే బీజేపీ రావాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుండి ఎంఐఎం ఉంది కదా, ఈసారి బీజేపీ వస్తే బాగుంటుంది. మన హిందువులకి, మనకి ఇక్కడ తెలంగాణలో ఇక్కడ బీజేపీ చాలా తక్కువ ఉన్నాయి. బీజేపీ వస్తే కొంచెం చేంజెస్ వస్తుంది అని అనుకుంటున్నాం మేము. సో పాదబస్తీ మాత్రం ఇంతవరకు ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు. డెవలప్మెంట్ అంటే అది అక్కడ వరకే, వాళ్ళ వరకే వాళ్ళు డెవలప్మెంట్ ఉంది అనుకుంటారు, కానీ పర్ఫెక్ట్ డెవలప్మెంట్ లేదు. మీకు ఎక్కడ వెళ్ళినా కూడా అదే పాతయే కనిపిస్తే కానీ అప్డేట్మెంట్ ఏం కనిపించదు మీకు. అది బీజేపీ రావడం వల్ల కొంచెం మన ధరం, మన దేవాలయాలు ప్లస్ ఈ రోడ్ కానీ ఈ అవుట్స్కట్స్ కొంచెం డెవలప్మెంట్స్ ఉంటుంది. ఓల్డ్ సిటీలో కూడా కొంచెం డెవలప్మెంట్స్ అవుతుంది అని అనుకుంటున్నాం. సెంట్రల్ ఏ పార్టీ అవకాశం ఉంది? సెంట్రల్లో అయితే 100% బీజేపీ. ఎందుకంటే మంచిగా అవుతుంది కదా, చాలా పనులు అవుతున్నాయి. అది మనకు కనిపిస్తుంది, మనకి రిజల్ట్ కనిపిస్తుంది. మనకి సెంట్రల్ నుండి ఏమవుతుంది, సెంట్రల్లో బీజేపీ ఉండడం వల్ల మనకి ఏం వస్తుంది అనేది కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అనుకున్నాం, కాంగ్రెస్ కర్ణాటకలో వచ్చింది, ఏముంది రిజల్ట్ అక్కడ కరెక్ట్ లేదు. మన హిందువులని ఎక్కడైనా కూడా ఒత్తేయడమే అవుతుంది, కానీ అది లేదు. అందుకే బీజేపీ రావాలని అనుకుంటున్నాం. 100% మేము కూడా ట్రై చేస్తాం. అంటే మాతో ఏదైతే మేము అది చేస్తాం బీజేపీ కోసం. తెలంగాణ వైజ్గా ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడున్న సిచ్యువేషన్కి బీజేపీ రావాలనే ట్రై చేస్తున్నాం. వస్తే ఎంత రావచ్చు బీజేపీకి సీట్లు? దానిది నాకు అంత నాలెడ్జ్ లేదు, అంటే అంత అనలైజ్ చేయలేదు. వస్తుంది 100% బీజేపీ కొట్టే ఛాన్సెస్ ఉంది. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ తరఫున మాధవరావు గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఈసారి బాగా పోటాపోటీ ఉండేటట్టు ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? 100% మాధవీలత గారు గెలుస్తున్నారు. గత 40 సంవత్సరాల సంది ఎంఐఎం పార్టీ వస్తున్నది, కానీ ఏం డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఈ కనీసం మాధవీలత గారు అన్న వస్తానన్నా కొంచెం డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. జియాగూడ తరఫు నుంచి ఆమె వస్తే మాకు చాలా బాగుంటుందని. స్లాటర్ హౌస్ కానీ, ఇక్కడ డ్రైనేజ్ లైన్ కానీ, రోడ్లు కానీ ఏం డెవలప్మెంట్ లేదు. ఓల్డ్ సిటీ మొత్తం ఎట్లా ఉన్న చెత్త కుప్పలన్నీ అట్లే ఉన్నాయి. సో మాధవీలత గారు గెలుస్తారంట. మాధవీలత గారు తప్పకుండా గెలుస్తారు. కానీ ఎంఐఎం పార్టీ అంతా కంచుకోట మన అంటున్నారు, దానికి మీరేమంటారు? ఏం చేసినా కూడా ఈసారి మాత్రం మాధవీలత గారు తప్పకుండా గెలుస్తారు. ఎక్కువ సీట్లు ముస్లిమ్స్కి ఉన్నాయి కదా, సో 60% హిందువులు ఉన్నారు, 40% ముస్లిమ్స్ ఉన్నారు. ఓటర్ కానీ 6 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ 6 లక్షల ఓట్లకి 3 లక్షల ఓట్లు డిపాజిట్ తీపిచ్చేసి ఈసారి ఇంకా 3 లక్షల ఓట్లు ఈ ఎలక్షన్ అయ్యే లోపల తీపిచ్చేస్తామని చెప్పారు. సో సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్లో మోడీ వస్తారు. అబ్కి బార్ 400 బార్ సీట్స్ కంపల్సరీ. మోడీ గారు చేసిరా 10 ఏళ్లలో, 40-70 ఏళ్ళ చేయండి వరకు 10 ఏళ్లలో చేశారు మోడీ గారు. అందుకే జనాలు కూడా మోడీ గారిని చూస్తున్నారు. మన దేశం ముందు అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎలా ఉందనేది చూస్తున్నారు, కాబట్టి మోడీ గారికి ఇస్తాము. మా ఓటు కూడా మోడీ గారికి. ఇప్పుడు ఎంపీ సీట్లో కూడా మాధవీలత గారికి ఇస్తాం.